సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని అన్ని గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించిన నర్మెట్ట గ్రామంలో అడుగడుగునా పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. నంగునూరు మండలంలోని ప్రతి గ్రామంలో పోలీసు వాహనాలతో ప్రహారాన్ని కాస్తున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్తో ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుండి బయటకు వచ్చే యువతను సైతం పోలీసులు అడ్డగిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, గ్రామంలో పోలీసులు యువతని అడ్డుకోవడానికి గల కారణాలేంటి? పోలీసుల ఓవర్ యాక్షన్కి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. సిగల్లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. బీఆర్ఎస్ హయాంలో పునాది పడి పూర్తిగా నిర్మాణం పూర్తయిన తర్వాత రిబ్బన్ కట్ చేయడానికి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అడావిడి చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతాంగానికి సిద్దిపేట ప్రజలకు వరంగా ఉన్న ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి సంబంధించి మొదటి నుంచి దీనిపై పూర్తిగా తెలిసి పరిజ్ఞానం ఉన్న సోమిరెడ్డి ఉన్నారు. మనతో మాట్లాడడానికి చెప్పడానికి ప్రధానంగా ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంది, ఇక్కడ ఎంచుకున్న విధానం ఎందుకు ఆనాడు ప్రధానంగా కారణం ఏంటంటే ఇక్కడ ఒకసారి గౌరవనీయులు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం పర్యటన చేసినప్పుడు అక్కడ రైతాంగాన్ని చూసిండు. అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క తోటలో కానీ ఆ గ్రామం సత్తుపల్లిలో కానీ పర్యటన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి చూడడం జరిగింది. మాకు ఈ ఆయిల్ ఫామ్ మొక్కలు నాటుకోవడం వల్ల మాకు ఇలా గత 20 నుంచి ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు మాకు మంచి దిగుబడి వస్తుంది, ఆర్థికంగా ఎదిగినామని వాళ్ళకి చెప్పినటువంటి ముచ్చట్లు అవన్నీ విని ఇది మా ప్రాంతంలో కూడా పెట్టాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ముందు సర్వే చేయడం జరిగింది. మరి ఇక్కడ ఆయిల్ ఫామ్ తోటలు పనికొస్తాయా పనికిరావని. ఎందుకంటే గతంలో రైతులను ఎప్పటికప్పుడు ఆర్థికంగా ఎదగడానికి దోసకాయలు కానీ లేకపోతే మొక్కజొన్న కానీ అంతర పంటలు కానీ ఇట్లా క్రాప్ చేంజ్ చేస్తూ పంటలు అధికంగా దిగుబడి వచ్చే విధంగా చెప్తుండే సార్. సో అదేవిధంగా ఈ ఆయిల్ ఫామ్ అట్లా చేద్దామని చెప్తే అప్పుడు రాలేదు, మన గాలిలో తేమ శాతం తక్కువ ఉందని చెప్పేసి 2018లో అది ఇక్కడ రాలేదు మనకు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత రంగనాయక సాగర్ మనకు నీళ్లు పడ్డ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మళ్ళీ సర్వే చేపిస్తే గాలిలో తేమ శాతం పెరగడం స్టార్ట్ అయింది. సో నీరు లభ్యత వచ్చింది కాబట్టి గాలిలో తేమ శాతం పెరిగింది. సో దానికి అనుకూలంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వడం, అప్పుడు మనం ఆయిల్ పామ్ తోటలు నాటుకోవాలని ముఖ్యంగా ప్రజాప్రతినిధులను, పెద్ద రైతులను, సైంటిస్టులను తీసుకొని ఇక్కడ బైరంజయ్య గార్డెన్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. పిలిచి మనం ఊకే వరి నాటేసుకుంటున్నాం, మనం మిగతా క్రాప్ చేసుకుంటాం, కానీ ఆర్థికంగా ఎదగాలంటే ఆయిల్ పామ్ తోటలు నాటండి మీరు అని రైతులందరినీ ప్రజాప్రతినిధులను ప్రోత్సహించి మొదటగా మీరు ప్రజాప్రతినిధులు పెడితేనే దాని తర్వాత మీకు రైతులు కొంచెం నమ్మకంగా ఊరుతుంది, ఇది మంచి పంట అని ప్రజల్లో విశ్వాసం వస్తుంది, రైతుల విశ్వాసం వస్తుందని మాకు ఇక్కడ ఆయిల్ పామ్ తోటను తీసుకురావడం జరిగింది. అప్పుడు మొదటి మొక్క కూడా ఇక్కడ ఎల్లారెడ్డి అనే ఒక రైతు తోటలో అప్పుడు మాకు ఏప్రిల్ 13వ తారీఖు రోజున 2021లో మొక్క నాటడం జరిగింది. అయితే ప్రధానంగా ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ఇప్పుడు అడావిడి చేస్తుంది, మేమే చేస్తామని చెప్పినట్టు పెద్ద ఎత్తున డంబచారం చేస్తుంది. ఇవాళ రాష్ట్రం నలుమూల నుంచి రైతాంగాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేసే అడావిడి ఎట్లా చూడొచ్చు? నవ్విపోతురు కాక నాకెందుకు సిగ్గు అన్నట్టుగా రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి బిల్డింగ్లు కానీ రోడ్లను కానీ అవి ఇంకా కొద్దిగా 10% మిగిలిన వాటిని మాత్రమే ఈ ఏడాది 2 ఏళ్ళలో వాటిని మాత్రమే రిబ్బన్ పెట్టుకొని కట్ చేసిండు, అయిపోయిన వాటిని. కొత్తగా ఇప్పటివరకు మా సిద్దిపేటలో తట్టడి మట్టి తీసింది లేదు, ఒక ఇటుక పేర్చింది లేదు. ఎందుకంటే గతంలో అయినాయి ఇవన్నీ. ఇవాళ ఆయన ఏదైతే 555 కోట్ల మేము ఇలా రిబ్బన్ కట్ చేయడానికి వస్తుండో 300 కోట్ల రూపాయలతో ఇది కావచ్చు. మా మండలంలో ఇంకోటి పిఎస్సి సెంటర్ కూడా ఉంటుంది, అది గతంలోనే బిల్డింగ్ కంప్లీట్ అయినాయి. కానీ ఇప్పుడు ఇలా చెట్టుకొని వస్తుండు వాళ్ళ హడావిడి. ఇలా మీరు చూడండి, ప్రత్యక్షంగా చూస్తే ఇలా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఫ్లెక్సీ చూడండి మీరు, ఇది జంగా రాఘవరెడ్డి కింద చైర్మన్ టీజీ ఆయిల్ ఫెడ్, అదేవిధంగా షేక్ అస్మిన్ బాషా అని. అంటే ఏంది నువ్వు ఫ్లెక్సీ ఇట్లా ఇలా 1,00,00,000 కోట్ల రూపాయలు ఇలా నువ్వు ఇంత పెద్ద ఎత్తున హంగామా అడావిడి చేసి ఇవాళ ఇక్కడ ఇంట్లో మరి ప్రభుత్వంలో ఉన్నది కూడా ఎమ్మెల్యే గారు మా హరీష్ రావు గారు, హరీష్ రావు ఫోటో లేదు, జిల్లా ఎమ్మెల్యేల ఫోటోలు లేవు, ఒక ఎంపీ ఫోటో లేదు. అంటే ఈయన వేస్తున్నటువంటి దుర్మార్గంగా ఏదో హంగామా చేయడమే. మేము ఏదైతే నిర్మించినామో అవన్నింటినీ హంగామా వేసి ఇలా చూపించుకున్నట్టు చూడొచ్చు. రైతులకు కూడా ఇక్కడ ప్రాంత రైతులకు తెలుసు, ఆయిల్ ఫామ్ మొక్కలు ఎవరైతే ఇప్పటివరకు మా జిల్లాలో 15,000 మొక్కలు నాటిరో, 15,000 ఎకరాల్లో నాటిరో ఆ రైతాంగానికి మొత్తం తెలిసి ఫ్యాక్టరీ రావడం కారణమైంది. ఇక్కడ ఆయిల్ పామ్ తీసుకురావడానికి ఎవరు కారణం అనేది బీఆర్ఎస్ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు ఇక్కడ తీసుకొచ్చారనేది స్పష్టం. వాళ్ళు ఎంత చేసినా కూడా అది ఎంత హంగామా నాటకాలు ఆడినా అది జరసేపటి మసి చూసి మళ్ళీ చేసే మసి కూడా మళ్ళీ మా కేసీఆర్ మా హరీష్ రావు కనిపిస్తారు. నిన్న మా సార్ కూడా చెప్పిండు, వాళ్ళు పలకల మీద కనిపించచ్చు కానీ మేము రైతుల గుండెల పలకల మీద ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. బరాబర్ ఇది బీఆర్ఎస్ యొక్క కృషి.
అయితే ఇవాళ ఆయిల్ ఫామ్ సంబంధించి కావచ్చు, కాళేశ్వరం జలాల విషయంలో ప్రధానంగా ఇవాళ మీరు చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టుతో జలాలు వచ్చిన తర్వాతే తేమ శాతం పెరగడంతో ఇవాళ ఆయిల్ ఫామ్ పంట వేశారు. పంట వేసిన తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీకి రూపకల్పన జరిగింది అని చెప్పేసి, కానీ పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం మాట్లాడితే నెట్టవచ్చు. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వస్తారు కదా, హెలికాప్టర్లో వస్తారు కదా, మంచిగా వీక్షణ ఏమని చెప్పండి, చూడమని చెప్పండి. ఇక్కడ ప్రాంతం ఇట్లా నీకు రిజర్వాయర్ల కిల్లా కనిపిస్తుంది. అటు కొండపోశమ్మ సార్ కావచ్చు, మల్లన్న సార్ కావచ్చు, ఇటు రంగనాయక్ సార్ కావచ్చు. ఆయన పచ్చడి పొలాలు, పచ్చడి తోటలు, ఇలా 15,000 ఎకరాల ఆయిల్ పంప్ తోటలు కూడా ఆయనకు కనిపిస్తాయి. ఇలా ఇదే ఆయిల్ పంప్ ఫ్యాక్టరీలో ఇదే కాళేశ్వరం నీళ్లను ఇలా 10,000 లీటర్ల ట్యాంకుతో నీళ్లు నిండుంటుంది. ఇలా ఇక్కడ ఆ కాళేశ్వరం నీళ్ళ ఇల్లు ఉంటాయి. ఆ నీళ్లు ఉంటేనే ఇలా ఫ్యాక్టరీ రన్ అవుతుంది. ఆ నీళ్లు ఉంటేనే ఇలా ఆయిల్ పంప్ తోటలో గెలలు వస్తాయి అనేది ఆయన తెలుసుకోవాలి. ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. సిద్దిపేటకు వచ్చిన వాళ్ళంతా జ్ఞానం నేర్చుకుంటారు. సిద్దిపేట ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా ఇలా ప్లాన్ ఎట్లుంటుంది వీళ్ళకి అనేది. ఎందుకంటే పదే మనం హరీష్ రావు గారిని, కేసీఆర్ గారికి మద్దతు తెలుపుకుంటూ తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఇక్కడ ప్రజలు ఒకటే మాట మీద ఉన్నారు అంటే ఇలా ఆయన వచ్చి జ్ఞానం నేర్చుకొని పోవాలి. ఇన్ని రోజులు అవాకులు చెవాకులు ఏమైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఆ అసెంబ్లీలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, ఆ సబ్జెక్ట్ లేదు. సో కరెక్ట్ మాట్లాడమంటే మాట్లాడు, అడిగిన క్వశ్చన్ సమాధానం లేదు. రైతులకు ఇవ్వాల్సినటువంటి వాటిని ఇవ్వకుండా ఇవాళ వచ్చి నువ్వు హంగామా చేసిపోతున్నావు. తప్పలేదు, మా సార్ కూడా మేము కూడా అందరం అంటున్నాం. నువ్వు రా, ఎట్లా ముఖ్యమంత్రి హోదాలో ఉంటావు కాబట్టి రిబ్బన్ కడియాల్సిందే, నిర్మాణం వచ్చిన చేసుకో. కానీ మా రైతులకు ఇచ్చిన హామీలను కూడా నువ్వు నెరవేర్చాలని చెప్పేసి అందుకు డిమాండ్ చేస్తావు. ఎందుకంటే ఇలా నువ్వు ఇలా రైతుల మీటింగ్ పెట్టుకున్నావు. ఖచ్చితంగా ఒకప్పుడు ఒక మంత్రి అన్నాడు రైతు బంధు అన్నట్టు చెప్తాను కొట్టాను. కానీ ఇలా నీకు చెప్పులు వాడుతుండే. కానీ ఏం చేసినావు నువ్వు అంటే నువ్వు ఇలా ఇస్తున్నా ఇక్కడనే విడుదల చేస్తున్నాను ఒక నాటకంగా చెప్పుకుంటూ వచ్చినావు. ఇలా నేను ఈరోజు రిలీజ్ చేస్తున్న ఒక నాటకం ఇది. సరే నువ్వు చేస్తావు కావచ్చు, కానీ ఈ భయానికే ఇవాళ రైతులు ఎక్కడైతే మళ్ళీ నేను మీటింగ్ పెడుతుంటే నాకు ఎక్కడ చెప్పులు ఇస్తారో, ఎక్కడ టమాటాలు ఇస్తారో, ఎక్కడ రాళ్ళు ఇస్తారో అనే ఒక భయం కొద్ది ఇవాళ రైతు బంధు ఇవాళ రైతు భరోసా ఇవన్నీ నువ్వు ముందుకు వచ్చావు అనేది ఒక మాకు అర్థమైంది. ఇది బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, ఇది రైతుల ఒత్తిడి అనేది మేము తెలియజేస్తాను. మీరు ఎప్పుడైనా ప్రధానంగా నారాయణరావుపేట జిల్లా కావచ్చు, నారాయణరావుపేట మండలం కావచ్చు, చిన్నకొడూరు మండలం కావచ్చు, ఆయా మండలాలకు కనీసం చుక్క నీళ్ళు లేక దుమ్ము లేసే పరిస్థితి. అలాంటి పరిస్థితి ఇవాళ కాళేశ్వరం జలాలతోటి పచ్చని మాగాణం పండుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇవాళ లక్షల ఎకరాల్లో వరి పంటతో పాటు ఇతర పంటలు ఆయిల్ ఫామ్ కావచ్చు, మామిడి తోట కావచ్చు. కానీ పదే పదే చెప్పే రేవంత్ రెడ్డి వాళ్ళ సిద్దిపేటకు వస్తుండే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డికి ఎద్దు తెలియదు, ఉత్సవం తెలియదు. రేవంత్ రెడ్డి ఏదో బ్రోకర్ పనులు చేసుకుంటే ఏదో రాజకీయ నాయకుడు అని చెప్పి ఆయనని విన్నాము. ఆయనకు రైతు కష్టం తెలియదు, వ్యవసాయం తెలియదు, నీళ్ళ గురించి తెలియదు, రైతు కష్టాలు తెలియదు, రైతు భరోసా వాల్యూ తెలియదు. ఇప్పటికే 2 సార్లు ఎగ్గొట్టిండు, ఇది 3వ సారి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుండు. ఇప్పుడు మా మండలకు సంబంధించి మా దగ్గర దాదాపు ఒక విలేజ్కి ఒక 20 ఎకరాలు 30 ఎకరాల వరి నాటేసేటోళ్ళు ఇవాళ ఎక్కడ ప్లేస్ అంటే ఎక్కడ కూడా జాగలేదు. అంటే ప్రతి దగ్గర కూడా మేము రంగనాయక సాగర్ నీళ్ళు కానీ మల్లన్న సాగర్ నీళ్ళతోని బ్రహ్మాండమైన పంటలు పండించుకుంటున్నాం. ఆ జ్ఞానం లేక అవులా ఓరుడు ఒరుకుంటూ టైంపాస్ చేస్తుండు. 2.5 సంవత్సరాల నుంచి నిండా ముంచి తెలంగాణను సర్వనాశనం చేసిండు రేవంత్ రెడ్డి. ఇంకా కూడా ఇక్కడ ఇప్పుడు సిద్దిపేటకు వస్తే తంతరని చెప్పి ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు కొత్త ముచ్చట ఏంది, రైతు భరోసా అది ఎకరంకి వేస్తాడట. ఆల్రెడీ 2 సార్లు ఎగ్గొట్టి మళ్ళీ ఇప్పుడు ఎకరంకి వేస్తా అంటాడు. ఇవాళ ఇక్కడ ఎకరంకి వేయాలంటే అంటే తంతరని చెప్పి ఎకరంకి వేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి డ్రామాలు చేస్తుండు. రైతు భరోసా విషయంలో ఎవరైనా వేస్తే బ్యాంకింగ్ డేస్ ఉన్న రోజు వేస్తారు. ఇవాళ ఆదివారము అది కూడా టికెట్ పడతాయి అని చెప్పి గొప్పలు చెప్పారు. అంటే కేవలం ఆడ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, సిద్దిపేటకు వస్తున్నాయని చెప్పడం కోసమే ఇది అని చెప్పుకోవచ్చా? 100% ఇవాళ ఈ మీటింగ్లకి వెళ్ళి బయటపడాలి. ఈ మీటింగ్లకి వెళ్ళి బయటపడేందుకే రైతు భరోసా తప్పితే రైతుల మీద ప్రేమ కాదు, రైతులకు ఏమైనా చేద్దామనే ఆలోచన లేదు, జ్ఞానం లేదు. సర్వనాశనం చేసి ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ ఉద్యమం చేసి 10 సంవత్సరాలు కష్టపడి కేసీఆర్ గారు దీన్ని బ్రహ్మాండమైన నిర్మాణం చేస్తుంటే ఈ అనుకోకుండా యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి ఏం చేస్తూ సర్వనాశనం చేసి ఇప్పటికీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఏదేమైనప్పటికీ ఆయిల్ ఫామ్ అంటే సిద్దిపేట సిగలో మరొక అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు చూపుకు నిదర్శనంగా ఈ ఆయిల్ ఫామ్ నిలబడింది. ఏదైతే కేసీఆర్ కృషి, హరీష్ రావు పట్టుదలతో ఇవాళ సిద్దిపేట రైతాంగం మరొకసారి తెలంగాణ స్వరాష్ట్ర సిక్కలో మరొకసారి చరిత్ర మైలురాయిలో నిలబడింది. మరి కాసేపట్లో ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. కెమెరా పర్సన్ వెంకట్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, సిద్దిపేట.